అంటే నువ్వేమో యెహోవాకి విరుద్ధంగా పౌలు చెప్పిన నియమాన్ని నువ్వు ప్రశ్నించవచ్చు, మీరు ప్రశ్నించవచ్చు. మరి యెహోవాకి విరుద్ధంగా పౌలు చెప్పిన విషయాలు మేము ప్రశ్నించకూడదా? ఇదే న్యాయం. బైబిల్ దేవుడు యెహోవానా పౌలా నేను అడిగాను. అడగాలి కదా, స్పష్టత ఉండాలి కదా. అన్ని పరిశుద్ధాత్మ అంటే మరి ఇది ప్రేతాత్మ? యెహోవా చెప్పిన వాక్యాలని ప్రేతాత్మ ప్రేరణతో చెప్పాడా? యెహోవాకు పూర్తి వ్యతిరేకంగా చెప్పాడు కదా పౌలు. ఇది అడగపోతే ఎలాగా? అది నేను అసలు ఇలా కండిషన్ రాసినప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అది. వీళ్ళంత వరకు కృష్ణుడు ఎలా రక్షకుడో మీరు చెప్పండి, ఏసు ఎలా రక్షకుడో ఆయన చెప్పాలి. ఎదుటి వ్యక్తి నా యొక్క ఇది ఆశ్చర్యం డిఫైమ్ చేయడం అంటే కృష్ణుడిని వేసి డిఫైమ్ చేయడం వల్ల తన యొక్క పరోక్ష వ్యక్తి రక్షకుడు కాలని నేను చెప్పిన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అంతే కదండి. అసలు అది చెప్పాడు కానీ ఇప్పుడు అది చెప్పిన వ్యక్తి లోకరక్షకుడు రుజువు చేస్తున్నాడు లేదుగా. అంతే కదా. ఆయన స్టేట్మెంట్ ఇట్లాడుగా కృష్ణుడు గురించి మీరు చెప్తున్నారు ఆయన లోకరక్షకుడు